Rest in peace. ఎంకరేజ్ చేయరా ఎంతసేపు రా శేఖర్గా మనకంటే ముందు లేరా ఆడ వీడున్నది ఆడున్నది 10 ఎకరాల పొడుగుంది బురద ఉంది మొత్తం ఆగమాగం. ఏమో ఇక సీదా ఒకటేనా మన ఆడియన్స్ ఏం చెప్పారా? చెప్పుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం చెట్ల తీర్థాలకు వచ్చినాం. ఇక మా సీనన్న నిన్నటి నుంచి ఫోన్ చేస్తాను, చక్కగా రాలేదు. ఇక్కడ కొంచెం పనులు అయితే రాలేకపోయాడు. ఇవాళ అయితే మన చెట్ల తీర్థాలకు మా ఊరు దేకులకైతే వచ్చినాం. ఇలా మంచి జుట్టుకొలతో దావత చేస్తాను. దావత్ మాత్రం మస్తు గట్టిగా ఉంటది, చూస్తూనే ఉండండి. ఎంత ఫన్నీగా ఉంటుందో, ఎంత కామెడీగా ఉంటుందో చూసిన తర్వాతనే మీరు కామెంట్ పెట్టండి. ఓకే, బాగా టైం అయింది ఇప్పటికే. మనం ఎన్నిటికి వచ్చినా వాళ్ళు 12 అవుతుంది. వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు కోళ్ళు గిల్లు పట్టుకొని మంచిగా బుక్కడు తినచ్చింది. అరే ఆనా మబ్బు ఉన్నది రా, తొందర రావడం తెలియదా? అవురా అంటేనేమో అన్నం అంటావు కానీ అచ్చి ఉప్పుంటే అచ్చి కూర్చుంటే సరిపోయింది అనుకుంటాను. అన్ని చదువుకొని వచ్చేసరికి ఇయ్యాలండి. అయినా కానీ ఇంకెప్పుడెప్పుడు రావాలి చెప్పని తినాలి. ముందు అవతల తెల్లగలేదు. ఎంత ఆన కొట్టినా ఏం చేసినా 5 పిడుగులు పడ్డా వాళ్ళ కొయ్యాలి, తినాలి. ముక్క ముక్క మందు విందు ఇప్పుడే అప్పటికి దాన్ని ఇప్పుడే హాయ్ హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా రోజుల నుంచి చెట్ల తిట్టాలు పోవాలి, లేకపోతే బయటకు పోదామని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఇది రైనీ సీజన్ కాబట్టి అందరు చెట్ల తిట్టాలు పోతారు. మా ఇంట్లో కూడా బాగా నేను కూడా మా ఛానల్ వాళ్ళు అందరం పోదామని ఎప్పుడు అనుకుంటాను. కానీ మా తీరన్న ఇవంతా ఎవరు రాలేదు. శేఖర్ గారు అయితే ఆయన ఎట్లా మేకలకు పోతాడు, మీకు బాగా రోజుల నుంచి రాలేదు. వాళ్ళ ఇంటికాడ కూడా కొంచెం పరిస్థితి రాలేదు. ఇవాళ అయితే మనం చెత్త తిట్టాలకు వచ్చినాం. దేవునికి మొక్కి మంచిగా ఆరాంగా ఫుల్ దావా చేసుకున్నాం. అవురా, నీకు మేకల మంది ఉండి ఒకటి పట్టుకరవాదారా మేక చిన్న పాటిది. అబ్బా మా అమ్మ యుత్త నన్ను ఎగురేసుకుంటా కొడితే దులాన్ని కొగులాడేస్తుంది. అది అప్పు చేసుకున్నా అసలే. అవురా, ఆడు మనం మేకలకు పోకపోతేనే ఆ నవ్వ ఎగిరెగిరి తండింది. ఆ నయ్య అయితే ఇంకా లీప్ అంటారు తెలుసా? ఇగో ఈ 7 ఇట్లా చేసుకున్నాం కానీ వచ్చేసరికి మేకలు దొరింపు కాకపోతే పక్కదైనా పర్లేదు. అవి 10-12 ఉన్నాయి కాబట్టి ఏర్పడతాయి. 40-50 ఉంటే ఏర్పడతాయా అని అప్పుడు చేద్దాం. అరే ఏదో ఉత్త మాట వరుసకన్నా మీదే ఉన్నదా? మా ఇంటి తొలదు లేదా? అది కాకపోతే ఏం నోట్ చేద్దాం. మనకి దొంగ పనులు రావాలి. మొన్నగల దొంగ కొన్ని బట్టి పోసుకొని తినలేదురా మనం. తింటే ఏర్పడుతుందా? బూరు వేస్తే ఏర్పడుతుందా? తిత్తే ఏర్పడుతుందా? పెడతారు ఇక మన మొక్క అరే ఏ లచ్చన్న మీరు పెద్ద అయినా పటేల్ విలు మన దయ్యం గియ్యం పట్టినా లచ్చన్న పడతా. అరే లచ్చన్న ఇక్కడ లేడు కదా, అప్పటికి లచ్చన్ననే ముద్దాలు తినమనాలి. చెంకలు పడి దయ్యాలు కానువని ఉంటాయి, ఆయననే పడతాయి. మనకేమన్నా పడతాయా? మనం ఎదురుకుదాం రా. అరే 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 మొక్క అరే కోడిని తీసుకురా మంచిగా. కోడి ఎట్లా మొక్కిర్రే మీరు? అగరబత్తీలు పెట్టద్దురా, నచ్చిన పట్ట రావే బొట్టానే పెట్టవారా? బొట్టానే పెట్టారే సీనన్న. నిలబడి ఉంటేనే పెడతానారా? చూసా పెడతా. పెట్టు పాటలు రావే. అచ్చనా శనార్థులు అందరికి ఇగో. అరే తమ్ముడు బియ్య పెళ్లి కావాలి. అరే కాళ్ళు రెక్కలు కడగవారా? కాళ్ళు రెక్కలు కడగండి వచ్చిన అప్పుడే తింటాడు బాగా. నేను కాదురా, కోడికి రా నన్ను కొడతాండి. కాలు కడగలేదా? కాలు కడగంటే కడకత్తవా? మాన ఉన్నదా? ఇక్కత ఉన్నదా? ఎట్లా పరికత్తు అనుకున్నాం ఇంట్లో. తల్లి చెట్ల చుట్టాలకు వచ్చినాము, మమ్మల్ని క్షమించు. ఇక మావోడు కాలు కడగలేదు, చేతులు కడగలేదు, దీన్ని ఏం కడగలేదు. మేము కాళ్ళు కడిగి చేసి గిన నీళ్ళు రేపు. లచ్చన్న మొక్కే మంచిగా. చెప్పదాల్సింది కదరా. కోడికి అక్కిదాలుగా పుట్టేవరా కోడిని తినమంటే తింటా కనుక కొడుకు ముట్టి నాకేం ఎరకరా? అరే నువ్వు ముట్టిరా కూర్చో. పెద్దోని కొడుకు ముట్టి
దేవుడు వచ్చింది కదా లోకాల నేనేటి శంకర 10,000 చూడాలి నా తమ్ముడు కనపయ్య 10,000 సేనార్తి దేవుడే నా తమ్ముడు కనపయ్య నా తమ్ముడు అయ్యప్ప లోకాల నేటేటి నా తండ్రి శంకర లోకాల నేతేటి నా తల్లి పార్వతి 10,000 సేనార్తి నీకు ఇప్పుడు ఏం కావాలి తల్లి తమ్ముళ్ళారా తెల్ల కళ్ళు సారాలు తెల్ల బట్టాలు కుడుకాలు రైకేలు నాకే ఈర తమ్ముడా కోపం వస్తాంద్రా నాకు శాంతించు శాంతించు మేమేదో తెలిసి తెలియకనో ఇట్లా చేసుకున్నాం వచ్చినాం కానీ నువ్వు చేసేది తెలిసి చేసేది ఏమున్నదిరా మీకు పిల్లగాళ్ళు పొట్టాలు ఎన్నో సంపాదనలు నేనిచ్చిన కాదురా గింతంత దానికి కూడా మీరు మర్చిపోయి నన్ను కోపానికి మీరు రప్పించుకున్నారు నీ బాధ్యత తల్లి గట్లనకు నీ దండం పెడతా నీ కాలు మొక్తా గట్లనకు కోపానికి లోకాల శంకరుడు లోకాల ఏలేటి నా తల్లి పార్వతి కొంచెమన్న భయమును మీకు లేదురా ఇప్పుడు అన్ని పట్టుకరా రాని అన్ని నేను ఒక్కనే దాదుడా మళ్ళీ నువ్వు చెప్పినా అనుకురా నువ్వు చెప్పిన లచ్చన కూడా పట్టు చెప్పరా అవునే లచ్చన్న వాళ్ళంటే పిల్లగాళ్ళు నీ తెలివి ఏమైంది నువ్వు మర్చిపోయా తల్లి సరే తల్లి తప్పైందని బాధ్యత ఇక్కడ మొక్కుతాం కానీ ఇంకోసారి చేసుకున్నప్పుడు అవన్నీ చేస్తాము మంచిగా చేసుకున్నాం కానీ ఇప్పుడైతే మాకు తెలిసినట్టు చేసుకుంటాం మమ్మల్ని అయితే బాధపడకండి మీరు నన్ను అడిగినా అడగకపోయినా తప్పు చేసినా చేయకపోయినా మీరు నా బిడ్డలు నేను శాంతించుకుంటా నేను మీ తప్పులన్నీ తీసుకుంటా మిమ్మల్ని మంచిగా చూసుకుంటా కాదురా మర్చిపోకండి మీరు మంచిగా చేసుకోండి లచ్చానా ఇంటానవా బిడ్డ వాళ్ళంటే పిల్లగాని వాళ్ళకు తెలియదు నువ్వు చూడాలి నువ్వు చెప్పాలి వాళ్ళకి నా తండ్రి కోపం వచ్చింది అంటే మూడి మసవుతారు కాదురా మేము పోతన్నారా పొల్లి బాంచను కోడైతే కొడుకు ముట్టాలి అరే మంచి ముగ్గు లచ్చన్న మంచి ముగ్గు సామి తల్లి నీ బాంచను తప్పకుండా మన నుంచి చల్లగా చూడు ఈ పొంటి తిరుగుతాం ఈ పొంటి చేసుకుంటాం కూరగాయలు సంబరానికి తల్లి కొరుకు ముట్టు ఇక తప్పులు దండుగులు మన్నించి ముట్టింది కొరుకు ఎల్లిగడ్డ ఇప్పుడు తొందరగా ఉడుకుతుంది అది చెప్తానే ఉన్నారా పోయిన మంట లేదు లచ్చనేమో మంట అయిపోయాను కలబండి ఏడమంట చెప్తాను రా రాత్రి దాగి మంచిగా పోయాను కలబర్రె అన్నట్టు పాడుగాను హలో ఇలా జాగలేదనుకుంటున్నా మల్లక్క కళ్ళు తెమ్మంటారా వాడపోంటి సత్తిగాడు పోతాను ఎడుగుతానవే నీ నోట్లో చెప్పు నీ కాడు కాదా గట్టు కాదు నేను చెప్పేది వినబడతలేదా నీకు హలో హలో లేదా నీళ్లు కొట్టానా లేకపోరా మొక్కం మీద పోగేందే లచ్చన్నాగా లచ్చన్న ఎట్లున్నా అన్నం కూర మంచిగా ఉందా శనార్థి మరి తీసుకుంటానా శనార్థులు అందరికి అరే పోడా ఏం చూస్తానవరా తినక ఊక సెల్లు ఏం చూస్తానవరా అంతగానము పబ్జి గేమ్ ఆడుతాను రాడు అరే గడ బంగారం వాళ్ళు చికెన్ ముక్కలు ఉన్నాయి మంచిగా తినక నీ గేమ్ కక్కిరాలుగా మొన్న చూసినాక మన ఊరి పక్కన కిందివాడ పోరడు పబ్జి ఆడి 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 ఆ నాలుగు కూర్చొని అటే వాడు చచ్చింది ఏందేమో సెల్లు అంటావు సెల్లు చూడకుండా నీ అక్క పానాన్ని నిండుతుందా అని చచ్చిపోయినట్టే ఉంటుంది మనిషి ఏందిరా
పెళ్లి చూసుకోకుండా మనసున లేదా సార్థం వల్ల 32 పళ్ళు రాలి ఆ చికెన్ ముక్కలలో పడాలి గాడిది కొడుక ఇంత పెద్దగా గొడ్డు చెల్లి చూస్తా గేమ్లు ఆడుకుంటారంటావు అవురా ఈడితేనేమో తిట్టిండ్రు అన్నములనేమో అన్నారు అంటారు కానీ ఆకలి తెచ్చినాక అన్నం తిండు వేస్టే ఈడు తెచ్చినాక పెళ్లి చేసుకొని కూడా వేస్టే నల్ల మొక్కలన్నా ఎడవకాలు చెప్పు స్ట్రోక్ మీద స్ట్రోక్. అబ్బని ఇచ్చాంతరం పాడగాను నీ వెళ్తుంటే ఇచ్చాంతరాల పిల్లగాడని అచ్చాంతరం వేయబోతున్నట వచ్చేసరికే ఇచ్చుకపోయిందట. అరే ఏంటిది అనుకుంటాను కుండరా కొత్త కుండ కాలంది. నువ్వు ఈ జనరేషన్ లో పుట్టేటోని కాదురా మా తాతల జనరేషన్ లో పుట్టేటోని. హాయ్ హలో అందరికీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో అనుకున్నాం ఇంత మంచి దావా చేసుకోవాలి అందరం కలిసి అని. ఫైనల్గా ఇప్పుడైతే డిసైడ్ అయింది. మంచి అందరం కలిసి అన్న మా వాళ్ళు శేఖర్ గారు అందరం అయితే మంచిగా కలిసిగట్టిగా చేసుకున్నాం. ఇక ముందు కూడా మంచిగా చేసుకుందాం అని అనుకుంటున్నాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్లో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మంచిగా చేసిందా? It sound white boy.